ఈసారి మార్చ్లో దురంధర్ 2 అదేవిధంగా టాక్సిక్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ 3 సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆల్రెడీ దురంధర్ 2 సీక్వెల్ కాబట్టి నార్త్ సైడ్ మొత్తం కూడా అదే సినిమాని చూస్తారు. అండ్ ఇక్కడ సౌత్ సైడ్ చూసుకుంటే టాక్సిక్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఎవరైనా చూస్తారని మీరు అనుకుంటున్నారా? భగత్ సింగ్ సినిమా ఎందుకు చూడారన్న? పవన్ కళ్యాణ్ హిట్ కొట్టేదే భగత్ సింగ్ కాదన్నా. మళ్ళీ ఇప్పుడు భగత్ సింగ్ని చూడరా అని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు అక్కడ. భగత్ సింగ్ రూపం ఏందో చూపించడానికి వస్తుండు థియేటర్లోకి. అంటే మీరు ఏ నమ్మకంతో చెప్తున్నారు ఈ సినిమాని చూస్తారు అని చెప్పేసి? ఎందుకు చూడరన్నా? పేరు విన్నావా నువ్వు? భగత్ సింగ్ అని ఆ పేరులోనే ఉంది కదన్నా దమ్ము. పవన్ కళ్యాణ్ అన్న క్రేజ్ చూపించబోతుండు. థియేటర్లో బల్బులు పగిలిపోతున్నాయి, బాక్సులు పగిలిపోతున్నాయి. ఈసారి థియేటరు రచ్చ రచ్చ అయిపోతుంది. భగత్ సింగ్ ఇట్టు కొట్టబోతుండు ఈసారి. అంటే ఈ సినిమా ఫ్రెష్ సినిమా కాదు, తమిళ్లో ఒక థియరీ సినిమాకి రీమేక్ అంటున్నారు. రీమేక్ సినిమాలు అంతగా చూడలేరు కదా. అవును, మీరు చూసిండ్రా? నేను చూడలే కదా, మీరు చూడలే కదా, వీళ్ళందరూ చూడలేదు కదా, చూడలేదు కదా. అందు గురించే మనం చూస్తాం. ఇప్పుడు మనం అందరం చూడలేదు కదా. అక్కడ వాళ్ళంటే చూసిండ్రు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు. మన భాషలో రిలీజ్ అవుతుంది కాబట్టి మంచిగా ఎంకరేజ్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ని, భగత్ సింగ్ ఎక్కడైతే ఉంటాడో అక్కడికి అంత ఉన్నంత స్థాయికి తీసుకెళ్తుండ్రు. అంటే ఇప్పుడు దురంధర్ 2 సీక్వెల్ గా వస్తుంది. దురంధర్ సినిమా చాలా హిట్ అయ్యింది, చాలా మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. నువ్వు దాని గురించి మాట్లాడకన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఒక్కటి, ఆ 2 గురించి మాట్లాడినావు అనుకో నీకు 2 లేకుండా చేస్తాను. ఆ 2 గురించి మాట్లాడొద్దు నాతో, ముందే చెప్తున్నా. ఓన్లీ అటువంటి చెత్త సినిమాలని మనం చూడవద్దు గీట. నువ్వు ఆ మాట అంటే గిట నాకు చాలా కోపం వచ్చింది. భగత్ సింగ్ గురించి, భగత్ సింగ్ సినిమా చూడు. నీకు ఒకటి ఏంటంటే మంచి సినిమాలు ఒప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ అన్న, మంచికి నిలబడతాడు పవన్ కళ్యాణ్ అన్న. అటువంటి సినిమాలను ఎంకరేజ్ చేసి పైకి తీయండి. ఆ సినిమాకి వచ్చిన డబ్బులైనా పవన్ కళ్యాణ్ అన్న పేద ప్రజలకు పంచుతాడు. అటువంటి వ్యక్తి సినిమాని పైకి తీసుకురాకుండా 2 అంటున్నావు. నాకు 2 అయిపోతుంది. ఆ సినిమా దేశం గురించి ఉంది కదా, మన దేశానికి పాకిస్తాన్ ఒక్కటే అన్న. అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అంటే మతి లేకుండా లవ్ చేసి అక్కడికి వెళ్ళిపోయి అంటే ట్రాప్లో పడి, అంటే అట్లా ట్రాప్లో ఎట్లా పడతారన్న? అమ్మాయిలైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఇట్లా ట్రాప్లో పడి తీసుకెళ్ళిపోతుంటే అంటే మీకు తెలియట్లేదా? అంటే బయట దేశం ఓడెవడు మనోడెవడు అనేది తెలియకుండా బతుకుతున్నారా మీరు? మనోళ్ళు ఎవరు, ఇండియా వాళ్ళు ఎవరు, పాకిస్తాన్ వాడు ఎవడు అని తెలియకుండా మీరు ట్రాప్లో ఎట్లా పడుతున్నారు? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎట్లా పడుతున్నారు? అయినా ఈ సన్నాసి ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ గారు కానీ లేదంటే ఎవరైతే రాస్తున్నారు కదా ఈ కథని, ఆయన అయినా కానీ ఎట్లా తీస్తాడు ఈ సినిమాని? ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? ఇది మత చిచ్చు పెట్టే కల్లోలం అవుతుంది తెలుసా? ఇది కాదు కావాల్సింది. భగత్ సింగ్ సినిమా అంటే ఒక గొప్ప సినిమా. అటువంటి సినిమాలు మంచి సినిమాలు తెస్తుండు. దాని గురించి మాట్లాడకుండా పదే 2 అంటున్నావు. నీకు 2 లేకుండానే చేయాలని ఉంది నాకైతే. మొత్తానికి ఫస్ట్ మన సినిమాకి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటారు. 100%. ఓకే, మనం ఇల్లు గెలిచిన తర్వాత బయట గెలుద్దాం. మన ఇల్లు గెలవని ఫస్ట్. మన ఇల్లు గెలుస్తుంది ఈసారి. మన అంటే ముఖ్యంగా చెప్పుకునేటి 3 సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్, టాక్సిక్ అండ్ దురంధర్ 2. అయితే ఇప్పుడు జనాలందరూ కూడా నార్త్ సైడ్ స్టేట్స్ అన్ని కూడా దురంధర్ 2, అదేవిధంగా ఇటు సౌత్ సైడ్ చూసుకుంటే టాక్సిక్ అంటున్నారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్కువ మంది చూడకపోవచ్చేమో అంటున్నారు. మీరు ఏం చెప్తారు? ఉస్తాద్ భగత్ సింగ్ ఆ పేరు చెప్తేనే ఒళ్ళు గగురు పడుస్తూ ఉంటుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమా చూడకపోవడమా? ఈ టాక్సిక్, దురంధర్ 2 ఇవన్నీ నార్త్లో పని జరగదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చరిస్మా విపరీతంగా పెరిగినటువంటి ఈ తరుణంలో రాజకీయంగా అద్భుత సేవలు చేసుకుంటూ దేశంలోనే నెంబర్ 1 నాయకుడిగా నిలబడి ఇవాళ నెంబర్ 1 అవినీతి లేని నాయకుడిగా ఆయన చేస్తున్న పరిపాలన దేశం మొత్తం చూస్తుంది. ఆయన చరిస్మా ముందు ఈవేళ ఆయన సినిమా వస్తే ఎలా ఉంటుంది అనేదే కదా ఇప్పుడు ప్రశ్న మంది. ఒక అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా. ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో టాస్కీలు, ఈ దురంధర్ 2లు ఇవన్నీ ఏం పనిచేయవు పవన్ కళ్యాణ్ గారి సినిమా దగ్గర. పార్ట్ 1 ఆల్రెడీ పార్ట్ 1కి ఒక 1300 నుంచి 14 కోట్ల వచ్చింది. మరి సీక్వెల్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా చాలా హైప్ ఉంది. ఈసారి తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. మరి ఎక్కువ థియేటర్స్ లో విషయంలో కానీ ఇంట్లో కొంచెం ఎన్ని సినిమాలు వచ్చినా పవన్ కళ్యాణ్ సినిమా వేరు. ఆయన సినిమాలో యాక్టర్ కంటే కూడా ఆయన మంచితనానికి అంత గొప్ప పేరు వచ్చింది. వాస్తవంగా అతను గొప్ప నటుడనో కాదు,
ఆయన సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడు, సినిమాల పట్ల కూడా అంత బాధ్యతగా ఉంటాడు. కాబట్టి వీళ్ళ పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పి మన తెలుగు వాళ్ళు అనుకోవడమే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఈవేళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి పేరు ఎవరికీ లేదు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నగ్న సత్యం. అంటే ఆ సినిమా కూడా ఒక తమిళ సినిమా తేరి అనే సినిమాకి రీమేక్ అని చెప్పేసి రీమేక్ సినిమాలు కూడా మేము ఎక్కువగా చూడట్లేదు అని చెప్పేసి జనాల అభిప్రాయం అంటున్నారు. అది ఏం ఉండదండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడకపోవడం ఉండదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాని బీట్అవుట్ చేసే సినిమా నార్త్లో వేరొకటి రాదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే చూసాం కదా, ముందు ఒక సినిమా చూసాం, సెన్సేషనల్ మూవీ అయిపోయింది. ఈవేళ ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా కూడా ఒక అద్భుతమైన సూపర్ డూపర్ హిట్గా నిలుస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ద్వారాగా ఫ్యాన్ ఇండియా మూవీగా గుర్తింపు కూడా వస్తుంది. అంటే ఓజీకి ఉన్నంత హైప్ ఉస్తాద్ భగత్ సింగ్కి లేదు, ఫ్యాన్స్ కూడా అంతగా పట్టించుకోవట్లేదు అని చెప్పి టాక్ నడుస్తుంది. మీరు అది సైలెంట్గా వచ్చి భారీ హిట్ కొడుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమా మంచి కథనం ఆయన డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారు కష్టపడి 4-5 సంవత్సరాల నుంచి ఆ కథని తయారు చేసుకుని ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో మొన్ననే చూసాం. మరి ఒక అభిమాని ఇతను భక్తుడు, అభిమాని అనే కంటే కూడా భక్తుడు సినిమా తీస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు భక్తుడు సినిమా, భక్తుడు డైరెక్షన్ చేస్తున్నాడు. ఆయన ఎలా చూపించాలనేది, ఎలా చూపిస్తే ఆయన్ని జనాలు ఇష్టపడతారనేది ఆయనకి తెలుసు. ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ మూవీగా ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సేషనల్ మూవీగా సూపర్ డూపర్ హిట్ కొట్టడం. ఇప్పుడు హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అంటే మనకు గుర్తుకొచ్చేది గబ్బర్ సింగ్. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా రీచ్ అవుతుంది అంటారా? దానికంటే డబుల్ రీచ్ అవుతుంది. నిజం ఇది. ఎందుకంటే వేళ రాజకీయ పరంగా మన దేశం మొత్తం పేరు సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ తరుణంలో రిలీజ్ అవుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మామూలుగా ఉండదు. చూడండి, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఖండాంతరాలు దాటే విధంగా చేయగలుగుతుందని చెప్పేసి మా అభిమానులుగా మేమంతా నమ్ముతున్నాం. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఏంటంటే బాగుంటే సినిమా దాన్ని బ్రతికిస్తాము, లేకుంటే చంపేస్తాము, అలానే చూస్తారు మనోళ్ళు. అది మీరు ఫస్ట్ మన తెలుగు సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తారా ఉస్తాద్ భగత్ సింగ్? ఏది ఫస్ట్ వస్తే దాన్ని చూస్తానా. ఏది ఫస్ట్ వచ్చింది అనుకో, ఏ షో ఫస్ట్ పడితే ఆ షోని చూస్తా. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇది ఆల్రెడీ రీమేక్ సినిమా, ఒక తమిళ్ తేరి అనే సినిమాకి రీమేక్ సినిమా కాబట్టి మేము ఇంట్రెస్ట్ లేదు, దురంధర్ 2కి ఎక్కువ ప్రిఫరెన్స్ అని అంటున్నారు. నాకు ఒకటే బ్రో, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో తిరుగుతారు కదా, ఆ రాజకీయాల్లో తిరిగే వీడియోలు అన్నీ ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి 3 గంటలు స్క్రీన్ మీద పెడతా అన్నా కానీ చూస్తా. అంటే ఎందుకు? ఎలివేషన్లు అవి, ఆ ఎలివేషన్లు అన్నీ తీసుకొచ్చి స్క్రీన్ మీద పెడతా అన్నా చూస్తా. సో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఖచ్చితంగా చూడాల్సిందే బ్రో. అంత అది ఇష్టం బ్రో, అది ఇష్టం, హీరో మీద అభిమానం, అదొక అభిమానము, అదొక ఇష్టం అంతే. మరి ఇప్పుడు దురంధర్ 2 కూడా మన దేశభక్తికి సంబంధించింది కదా, పాకిస్తాన్కి ఇండియాకి సంబంధించింది, దాన్ని మీరు చూస్తారా? బ్రో నేను చూస్తాను బ్రో ఖచ్చితంగా. నేను ఆల్రెడీ దురంధర్ 1 కూడా చూశాను. అదేంటంటే ఇప్పుడు ఈ దురంధర్ 2 అనేది చాలామందికి 1 రీచ్ అవ్వకముందే 2 వచ్చేస్తుంది. అవునవునవును. పోనీ లేట్గా వస్తేనేమో చాలా లేట్గా వస్తున్నాయి, తొందరగా వస్తే ఇంత తొందరగా వచ్చేస్తుంది. యాక్చువల్గా కొంచెం గ్యాప్ ఇవ్వాల్సిందేమో. ఎందుకంటే దురంధర్ 1 జనాలు ఇంకా అది టీవీలో కూడా రాలేదనుకుంటా బ్రో. చాలా వరకు జనాలు దానికి అట్రాక్ట్ అవ్వకముందే 2 వచ్చేసింది. అంటే ఆ కనుమరుగు అయిపోద్ది, ఆ సినిమా కనబడకుండా వెళ్ళిపోద్ది. 2 వచ్చేసిన తర్వాత 2 హిట్ అయింది అనుకో, 1 కనబడకుండా పోతుంది. 2 ఫ్లాప్ అయింది అనుకో, 2 కనబడకుండా పోతుంది, 1 కనబడుతుంది. అలా అయిపోద్ది. కాబట్టి ఫస్ట్ ఏదైనా ప్రజల్లో ఆదరణ, అంటే థియేటర్లో ఆదరణ వేరు, టీవీలలో ఆదరణ వేరు. సో అయితే టీవీలో ఉన్న వాళ్ళు కూడా దానికి అట్రాక్ట్ అవ్వాలి, చూడాలి. వాళ్ళు చూస్తారు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఖచ్చితంగా చూస్తాను.